మీరు వాట్సాప్ వాడుతున్నారు కదా, అయితే వెంటనే ఈ సెట్టింగ్ అర్జెంటుగా చేంజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా వాట్సాప్లో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కొత్త వ్యక్తులు గ్రూప్లో యాడ్ చేస్తుంటారు. అది మీ ఫ్రెండ్ అయినా సరే, మీ కొలీగ్ అయినా సరే పర్లేదు. కానీ స్కామర్స్ అప్పుడప్పుడు మీ మొబైల్ నెంబర్ని వేరే వేరే గ్రూపుల్లో యాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టిన లింక్స్ పొరపాటున మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మీ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం స్కామర్ చేతిలోకి అయితే వెళ్తాయి. సో ఎవరైనా సరే మీకు తెలియని వ్యక్తులు ఏదైనా తెలియని గ్రూప్లో యాడ్ చేయకుండా ఉండడానికి వాట్సాప్లో ఒక చిన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్లియర్గా ఆ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీవన్ ఉంటే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయవచ్చు. ఇక్కడ ఓన్లీ మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ ఫోన్లో ఏదైతే కాంటాక్ట్స్ మీరు సేవ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయవచ్చు. తర్వాత బ్యాక్ వెళ్ళి ఇక్కడ కాల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని, సో దీన్ని ఆన్ చేసుకోండి. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్ మీకు కానీ కాల్ చేసినట్లయితే ఇదైతే ఎటువంటి రింగ్ అయితే అవ్వదు, జస్ట్ నోటిఫికేషన్ రూపంలో పలానా వ్యక్తి కాల్ చేశారని మాత్రమే మీకైతే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.